హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ అయితే మనం మామూలు సమోసా చూసాం, లేకపోతే పెద్ద ఆలుగడ్డ సమోసా, పెద్ద సైజ్ సమోసా చూసాం. ఈ చిట్టి చిట్టి పూల సమోసాలు చూసారా ఎప్పుడైనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి అండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా నీట్గా కలుపుకోండి. మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ నేను చపాతీ పిండి ఎలా కలుపుకున్నానో అలా నీట్గా కలుపుకొని మళ్ళీ లాస్ట్లో కొంచెం లాస్ట్లో పైన ఆయిల్ వేసేసుకొని కొంచెం మెత్తగా నీట్గా కలిపి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా నానిందనుకోండి, మన చపాతీ బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి. నా దగ్గర అయితే స్మాషర్ లేదండి, అందుకని నేను ఉన్న దాంట్లోనే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని చూసుకుంటాను. స్మాషర్ లేదండి నా దగ్గర అయితే గ్రేటర్ ఉంది, అంటే తురుము పట్టేది. ఆ తురుము పట్టేదంతా మెత్తగా వచ్చింది కాబట్టి ఆ తురుము పట్టేదంతా తురుముకున్నానండి. చూపించిన విధంగా మొత్తం నీట్గా తురుముకోండి, లేకపోతే చేతితో నలుపుకోవచ్చు. స్మాషర్ అయితే చాలా మెత్తగా ఉంటుంది, అదే మెత్తగా ఉండలు లేకుండా తురుముకోవచ్చు. నేను తురుముకుంటానండి ప్రతి వీడియోలో అయినా, స్మాషర్ లేదు కాబట్టి. చూపించిన విధంగా మొత్తం బంగాళదుంపలు తురుముకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, సన్నగా తరుముకున్న కొత్తిమీర, ఇది వేసుకున్నాక శుభ్రంగా ఒక స్పూన్ తీసేసుకొని ఆ స్పూన్తో బాగా ఈ బంగాళదుంపకి ఉప్పు, కారం, మసాలా, కొత్తిమీర కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ పట్టిద్ది నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాను చూడండి, బాగా బంగాళదుంపకు ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేసాయి కదా. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండి చిన్న ముద్దలాగా తీసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో అట్లా, మరీ పలుచగా కాదండి, మరీ మందంగా కాదు, ఒక లేయర్ వచ్చేటట్టు మనం చపాతీ పిండిని కలుపుకోవాలి. చూస్తే మనం చపాతీ పిండి నేను చపాతీ చేసేటప్పుడే అర్థమవుతుంటుందండి మీకు. చేసుకునే చపాతీ చూడండి ఎలా ఉందంటే మరీ గట్టిగా కూడా లేదండి, సాఫ్ట్గా. అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్నామంటే చాలా మెత్తగా ఉంటుంది. ఈ చపాతీ ఏంటంటే మరీ తిక్కుగా కాదు, మరీ తిన్గా కాదు, ఒక లేయర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇంకొకటి కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేనైతే ఈ విధంగా 2 చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం చూడండి ఆ బంగాళదుంప కూర అనేది, ఆ బంగాళదుంప కూర ఒక్క లేయర్ లాగా ఈ చపాతీ మీద మనము అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆ లేయర్ లాగా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలండి. చేతికి ఆయిల్ రాసుకొని ఒక లేయర్ లాగా నీట్గా చూపించిన విధంగా ఒక లేయర్ లాగా వేసుకొని తర్వాత అయితే మనం ఇంకొక చపాతీ చేసుకున్నాం కదా, దాని మీద కూడా అలానే దాని మీదే వేసేసి, మరీ గట్టిగా కాదండి, మరీ రాదు. మనం ఏదో అలా అన్నామంటే మనం పైన వేసిన చపాతీ ఆ కూరకు అతుక్కుంటే సరిపోతుందండి. చూడండి అట్లా. ఇప్పుడైతే ఈ చపాతీని మనము నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసుకోవాలండి. మనం ఎడ్జెస్ అయితే మనకి ఎట్లా వీలైతే అలా చిన్నగా పక్క వేస్ట్ పార్ట్ అనిపించింది, అందుకని అది తీసేసి ఈ
సైజెస్ కూడా మీకు అనుకూలంగానే చేసుకోండి. చిన్న సైజ్ కావాలంటే చిన్న సైజ్ చేసుకోండి, పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ చేసుకోవచ్చండి. నేనైతే నన్ను ఈ సైజ్ చేసుకోవాలి అని నాకు అనిపించింది, ఈ సైజు. అలానే క్యూబ్స్ కావాలంటే మళ్ళీ ఇప్పుడు వర్టికల్గా చేసుకుందాం. జాగ్రత్తగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా మనం చేసుకున్న చపాతీకి క్యూబ్స్ లాగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత, అంటే జాగ్రత్తగా కట్ చేసుకోండి. దీనికంటూ ఒక నైఫ్ ఉంటుందంట, నా దగ్గర అయితే అది లేదండి, అందుకే చిన్నగా చాక్తో కట్ చేసుకుంటున్నాను. ఒక రోలర్ ఉంటుంది, ఆ రోలర్తో అయితే ఈజీగా మనం అలా చేసేసుకోవచ్చు అన్నమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక క్యూబ్ని తీసేసుకొని ఫ్లవర్ సమోసా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. ఫస్ట్ ఉన్న 2 ఎడ్జెస్ని ఒకసారి అలా ఫోల్డ్ చేసుకొని పైన 2 ఎడ్జెస్ని ఇట్లా మడతేసుకుంటే చూడండి ఒక చిట్టి ఫ్లవర్ లాగా వచ్చేసింది కదా. అలా చూపించిన విధంగా ఫ్లవర్స్ అన్నీ క్యూబ్స్ అన్నీ తీసేసుకొని అలా ఫ్లవర్స్ విధంగా చేసేసుకోండి. చాలా జాగ్రత్తగా మనం పెట్టిన కర్రీ బయటికి రాకుండా నీట్గా షేప్ పోకుండా చేసుకోండి. ఇలా చేసుకోండి, అసలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఒక సాస్తో అయితే ఇంకా అంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, చూస్తున్నారు కదా ఫ్లవర్ ఎలా వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే మనకి మొగ్గలు వస్తాయి చూడండి, మల్లె మొగ్గలు అలా ఉన్నాయి. అంతే అండి, ఎలా అయితే చూపించానో అన్ని క్యూబ్స్ అలా ఫ్లవర్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకున్నానండి. ఇవి కొంచెం సిమ్లోనే కాల్చుకోండి. మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ, సమోసా ఫ్లవర్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేయండి, ఎందుకంటే అవి ఊరిక అంటుకోకుండా. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మాడిపోకుండా అడిగంటకుండా ఒకసారి అలా తిప్పండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలండి. అసలు ఈ సమోసా ఎంత బాగుందంటే పిల్లలకి కూడా చిట్టి చిట్టి ఫ్లవర్ సమోసాలని పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఎప్పుడైనా ఇలా సమోసాలు ట్రై చేశారో కామెంట్ చేయండి. చేస్తే ఎలా చేశారో కామెంట్ చేయండి. నేను చేసే విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏదైనా కొంచెం దానిలో తప్పులు ఉంటే తెలుసుకోవడంలో నాకు అస్సలు అభ్యంతరం లేదండి, కామెంట్ చేయండి. చూడండి, మనం అలా మాట్లాడుకునేసరికి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ వేగాలండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాదండి. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వంటలు పెడతాను. అంతకంటే ఇంకేం కోరుకోనండి. మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అంతే. చూస్తుండగానే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. మనకైతే మామూలు సమోసా టేస్ట్ కూడా పనికిరాదండి, మనం అసలు ఎప్పుడు తినం కూడా. ఇంకా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అంతే అండి, ఇప్పుడైతే నాకు కలర్ వచ్చేసాయి అనిపించింది. ఇంక ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలా మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకున్నాక మన సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాక కూడా చూపిస్తాను చూడండి. మనం ఎప్పుడు పచ్చిగా ఉన్న పిండి ఎలా ఉందో వేయించాక ఫ్లవర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అంతే అండి, గోధుమ పిండితో చిటి చిటి సమోసాలు రెడీ. మన ఛానల్ వచ్చేసి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.